టీజీపీఎస్సీ ముందు ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. టీచర్ పోస్టులు పెంచి మెగా డిఎస్సీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీజీపీఎస్సీ ముందు ఏబీవీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. దీంతో పలువురిని పోలీసులు అరెస్టు చేసి వాహనాలు ఎక్కించారు. ధర్నా, తోపులాటలు, అరెస్టులతో టీజీపీఎస్సీ ముందు ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు ఏబీవీపీ నేతలు. టీచర్ ఉద్యోగాలు పెంచి మెగా డిఎస్సీని ప్రకటించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ లో 100కు 1 అభ్యర్థిని సెలెక్ట్ చేయాలని కోరుతున్నారు. టీజీపీఎస్సీ ముందు ఏబీవీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. దీంతో పలువురిని పోలీసులు అరెస్టు చేసి వాహనాలు ఎక్కించారు. ధర్నా, తోపులాటలు, అరెస్టులతో టీజీపీఎస్సీ ముందు ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు ఏబీవీపీ నేతలు. టీచర్ ఉద్యోగాలు పెంచి మెగా డిఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ లో 100కు 1 అభ్యర్థిని సెలెక్ట్ చేయాలని కోరుతున్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద టీజీపీఎస్సీ ముందు ఏబీవీపీ నేతల ఆందోళనకు సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. వాళ్ళు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. దీంతో పలువురిని పోలీసులు అరెస్టు చేసి వాహనాలు ఎక్కించారు. ఇక ధర్నా, తోపులాటలు, అరెస్టులతో టీజీపీఎస్సీ ముందు ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. టీచర్ ఉద్యోగాలు పెంచి మెగా డిఎస్సీని ప్రకటించాలని కోరుతున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ లో 100కి 1 అభ్యర్థిని సెలెక్ట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనము చూడొచ్చు. ప్రధానంగా ఏబీవీపీ పలు డిమాండ్ల పైన ఈరోజు టీజీపీఎస్సీ ముందు ఆందోళనకి పిలుపునిచ్చింది. విద్యార్థి సంఘం సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం. అన్యాయంగా రాష్ట్రంలో ఇంతవరకు చూసినట్లయితే విద్యార్థులకి 6 నెలలు అవుతున్నామని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు ఉద్యోగాలు లేకుండా ఇంతవరకు రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టకుండా ఇట్లాగా పోలీస్ వ్యవస్థను పెట్టి విద్యార్థులకి అన్యాయం చేస్తున్నారు. ఈ రోజు ఏబీ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా డిమాండ్ ఒక్కటే, ఆ రోజు ఎలక్షన్స్ లో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు. కాలువటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఈ రోజు 1:100 లాగా గ్రూప్ 1 ఇవ్వాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడి కార్యక్రమాలు కొనసాగుతాయని ఏబీపీ హెచ్చరిస్తుంది. జాబ్ క్యాలెండర్ ని ఇవ్వాలని చెప్పేసి అయితే మేనిఫెస్టో పెట్టిన విధంగా మేనిఫెస్టో ఇవ్వాలని చెప్పేసి మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ కి 1:100 రేషియోలో పిలవాలని చెప్పి సెలెక్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్యను పెంచాలని చెప్పేసి కూడా ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా మరొక విద్యార్థితో మాట్లాడే
గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాలు విద్యార్థులకు మరి నిరుద్యోగులకు ఎటువంటి న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి విద్యార్థులు మరియు నిరుద్యోగులందరూ పట్టం కడితే గడుస్తున్నటువంటి 7 నెలలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా ఇంతవరకు విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు ఎటువంటి న్యాయం చేయలేదు. ఈ రోజు తెలంగాణలో పెండింగ్ లో ఉన్నటువంటి డిఎస్సి 25,000 నోటిఫికేషన్ తో రిలీజ్ చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి 2 లక్షల విషయాలను మనం చూస్తున్నాం. పోలీసులు కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మీడియా పైన కూడా దురుసుగా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏబీవీపీ కార్యకర్తలకి అదేవిధంగా పోలీసులకు మధ్యన తోపులాట జరుగుతుంది. విద్యార్థి పరిషత్ సంబంధించినటువంటి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో మహేష్, ఎన్టీవీ హైదరాబాద్.